మా ఫ్యామిలీస్లో కూడా ఎక్కువగా నాకైతే నెగిటివ్గానే మా హస్బెండ్ వల్ల చాలా మటుకైతే ఇద్దరు గొడవపడి అట్లా ఉండేవాళ్ళు సార్. ఈ క్లాస్ వల్ల నాకు మా హస్బెండ్ నుంచి కూడా పాజిటివ్ మైండే రిఫ్లెక్షన్ వచ్చింది. తర్వాత పిల్లలు మాట వినేవాళ్ళు కాదు సార్. అంటే తొందరగా అర్చేసేదాన్ని. ఇప్పుడైతే వాళ్ళు ఏం చేసినప్పుడు కొంచెం నెమ్మదిగా చెప్పడము, వాళ్ళకి పాజిటివ్గానే చెప్పడము అవుతుంది. పిల్లలు కూడా నాతో పాటు స్పెండ్ చేస్తున్నారు సార్. మెడిటేషన్ క్లాస్లో కూర్చుంటున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. యాక్చువల్గా మెడిటేషన్ అంటే నాకు తెలియదు సార్. హాస్పిటల్లో చాలా అంటే నేను మంచి చేసినా కానీ చెడు ఎదురైంది. కానీ నా మనస్తత్వం అంటే సబ్ కాన్షియస్ మైండే ఉండే సార్ నాకైతే. ఎందుకంటే టకటకటకటగా మాట్లాడేసి అంటే అది రైటా రాంగా అనేది తెలీదు. అంటే ఈ మెడిటేషన్ వల్ల నాకు చాలా యూజ్ఫుల్ అయింది. ఓహో, కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి మన దాంట్లో అనేది నేను తెలుసుకున్నాను. కానీ నిన్న నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను సార్. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఎదుటి వ్యక్తిని కాపాడాలా, వాళ్ళలో మైనస్ పాయింట్స్ ఏంటి ఉన్నాయా అని నేను చెప్పిన అది వాళ్ళకి నెగిటివ్గా తీసుకున్నారు. ఇంకా అప్పటికి మేము మాటలన్నీ స్టాప్ చేసుకున్నాము. అప్పుడు మైండ్ డిస్టర్బెన్సే ఉంది సార్. నేను మెడిటేషన్కి వచ్చినప్పటి నుండి మైండ్ డిస్టర్బెన్సే. కానీ నేను మెడిటేషన్ చేయడం వల్ల మైండ్లో నెగిటివ్ థింగ్స్ అన్నీ నేను తీసేసినాను. పాజిటివ్ థింగ్స్తో నేను పెట్టినాను. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే మెడిటేషన్లో సెకండ్ డే మనం ఏమి హార్ట్తో అనుకొని పాజిటివ్ మైండ్తో ఏముంటామో వాళ్ళకు ఆ వైబ్రేషన్స్ పోతాయి అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. అదే విధంగానే నేను ప్రయత్నించినాను. మెయిన్ సెకండ్ డే చెప్పినదే ప్రయత్నించాను. ఎందుకంటే నేను పాజిటివ్ చెప్పినాను, నా వేలో వాళ్ళ తప్పు ఏంది అనేది చెప్పినాను. కానీ అది నాకు నెగిటివ్గా వచ్చింది కదా. కానీ వాళ్ళకి నా గురించి తెలియాలా, నా మనసులో ఏం లేదు, నేను ఏందన్నా కానీ ఓపెన్గా మాట్లాడతానని తెలియాలా అనుకున్నా. నిన్న మాత్రం అది నన్ను నేను నిరూపించుకునే కెపాసిటీని ఈ మెడిటేషన్ నాకు ఇచ్చింది సార్. దానికి మీకు చాలా రుణపడి ఉంటాను. ప్రతిరోజు పడుకునేదైనా ఏం లేని పడుకునే టైంలో నేను ఖచ్చితంగా మెడిటేషన్ ఒక 1 అవర్ చేస్తున్నాను సార్. నాలో ఇప్పుడు ఓపిక ఉందంటే ఈ మెడిటేషన్ వల్లే సార్. నాకు కొద్దిగా ఓపిక లేకోకుండా అంటే టకటకటగా మాట్లాడేస్తాంటి, ఏంది ఎదుటి వ్యక్తి ఏందన్నా ఏమేమి అది ఇదని మాట్లాడుతాంటి. కానీ నిన్న ఈ మెడిటేషన్ది నేను ఎగ్జాంపుల్ చేసేసినాను చూద్దాము అని. సైలెంట్గా నన్ను ఎదుటి వాళ్ళు చెప్పినా నేను అవన్నీ ఓపికగా విని అది నేను కరెక్టా కాదా సబ్ కాన్షియస్ మైండ్ని వదిలేసి కాన్షియస్ మైండ్తో పెట్టి నన్ను నేను నిరూపించుకున్నాను సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో జరిగినది ఇంకా 10 మందికి చెప్పి ఈ మెడిటేషన్ని చేయమని చెప్తాను. ఏది చేసినా కూడా చాలా గట్టిగా అరిసేదాన్ని. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ అయిపోయి అక్కడ ఇంటికి పోతేనే మళ్ళీ జర్నీ చేసి అట్లా. కానీ మొన్నటి నుంచి కానీ ఈ వీక్ నుంచి కానీ కొంచెం చూడు నేనే కోపం తగ్గించుకోవాలా, వీరికి అనవసరంగా అరుస్తాను, నేను ఏం చేయాలి అన్నా కూడా ఎక్కువ అరిచేసేదాన్ని. సరేలే నేను రోజు ఇంత కోపం తెచ్చుకోవడం వల్ల కదా వాడు కూడా అట్లా అయిపోతాను లేదు అనేసి నా ఎమోషనల్ నేనే కంట్రోల్ చేసుకున్నాను. అప్పటి నుంచి వాడు కూడా నిన్న కానీ ఆ నైట్ బాగలేదని పడుకుంటే ఏమన్నా టీ చేసేలా అని వాడు హ్యాపీగా ఫీల్ అయినాడు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినాను. I am Gangotri from NEC department. First of all, thank you sir for conducting this session. నిజంగా చెప్పాలంటే ఈ మెడిటేషన్ క్లాస్ వల్ల చాలా వరకు నేను నాకు ఈ క్లాస్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయ్యింది సార్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, నా డ్యూటీలో నేను కరెక్ట్గా చేయగలుగుతా ఉన్నాను. దాని తర్వాత నా ఫ్రెండ్స్తో నేను ఎట్లా మూవ్ కావాలనేది మూవ్ అవుతా ఉన్నాను సార్. తర్వాత వచ్చేసి ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్లో అయితే మా అమ్మ అంటే కొంతమందితో మాట్లాడదు అనమాట. చాలా అదే గురించి చెప్తా ఉంటుంది, నేను ఇట్లా మాట్లాడలేదు, వాళ్ళు నాతో ఇట్లా మాట్లాడటం లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతా ఉంటే. అందుకని చెప్పేసి ఈ క్లాసెస్ వల్ల నేను వాళ్ళకి ఒకసారి కాల్ చేద్దాం, ఎందుకు చేయకూడదు, వాళ్ళకి చేసి ఇట్లా మాట్లాడచ్చు కదా అని చెప్పి క్లాస్ వినిన తర్వాత మళ్ళీ మాట్లాడినాను ఫోన్ చేసి వాళ్ళకి. మాట్లాడిన తర్వాత మాకేం ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మా అమ్మకి కాల్ చేసి మాట్లాడినారు. దాంతో మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సార్.
దాని తర్వాత ఇంకా వార్డ్ సైడ్కి వస్తే ఇంకా నా డ్యూటీ పరంగా ఇక్కడి వరకు అయితే నా డ్యూటీలోనే సార్. ఒకతను అయితే స్పెషల్ రూమ్ లో ఉంటారు. తను వచ్చిన తర్వాత ఒక 2 seconds నిలబడితే 10 questions అడుగుతాడు సార్ నన్ను. ఇంకా అప్పుడైతే చాలా ఓపికతో 2 days నుంచి కంటిన్యూస్ గా చెప్తాను సార్. ఎంత అడిగినా అంతే చెప్తాను. అనిపించింది సార్ ఒకసారి గట్టిగా అర్థం ఎన్నిసార్లు చెప్పాలో బ్రదర్ మీకు అని అందం అనిపించింది. కానీ అనలేదు సార్. నిన్న మరి అదే అడిగినాడు. కొద్దిగా నవ్వుతో మరీ చెప్తున్నాను, లేదు బ్రదర్ ఈ రోజు ఫైనల్ గా చెప్తారు మీకు ఏమనేది అని చెప్పినాను. మరి వాళ్ళు నిన్న డిశ్చార్జ్ అయినారు సార్. డిశ్చార్జ్ అయితే వాళ్ళు చెప్పిపోతున్నారు, చాలా బాగా చూసుకున్నారు మీరు, చాలా హెల్ప్ఫుల్ అయింది మీ వల్ల, మాకు బేబీని ఎట్లా చూసుకోవాలనేది కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తున్నారు అని చెప్పినారు సార్. వాళ్ళైతే మా నుంచి అయితే పాజిటివ్ గానే చెప్పిపోయినారు సార్. అక్కడ హ్యాపీగా ఉంది సార్. నన్ను నాకు ఇక్కడికి రాకముందు ఏమనిపించిందంటే ఎక్కువ 8 hours డ్యూటీ అనుకో, మార్నింగ్ 6 hours డ్యూటీ అనుకో, వాళ్ళని చూసినప్పుడల్లా అదే ఫీలింగ్ వస్తుంది, కొన్ని అన్నట్లు అదే ఫీలింగ్ వస్తుంది. డ్యూటీలో ఎంతమంది కంఫర్ట్గా ఉన్నా కూడా వాళ్ళతో ఏదో ఒకటి చిరాకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు నేను కాఫీ తాగికి పోయినా కూడా ఒక్కదాన్నే పోయి తాగుతాండి. అట్లా తాగితే ఓ నేను ఇంతమందితో నేను కొట్లాడుతున్నాను అంటే ఒకవేళ నాలో ఏమన్నా కోపం అట్లా దీనివల్ల వాళ్ళు హట్ అయ్యి అట్లా అనిపిస్తాను సార్. ఇప్పుడు పేరు పెట్టి నేనే పిలిచి కలిసి కూర్చొని తాగుతాను సార్. ఫ్రస్ట్రేషన్ ఎందుకు, కోపంలో ఉంటే ఇంక ఇదే కంటిన్యూ అవుతుంది అని చెప్పి చేంజ్ చేసుకున్నాను. తర్వాత వాళ్ళు చెప్పేది వినేటట్లు వాళ్ళ రియాక్షన్ బట్టి తర్వాత రెస్పాన్స్ ఉండాలా అన్నట్లు చేంజ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు కోపం, డిప్రెషన్ అన్నీ తగ్గిపోయింది, అందరితో బాగా కలిసి ఉండాలా అని చేంజ్ ఉండాలా అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది? ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు 8 hours డ్యూటీ అయినా ఎప్పుడెప్పుడు హాస్టల్కి వెళ్ళిపోదాం అన్నట్లు అనిపిస్తుంది సార్. ఇప్పుడు కామ్గా హ్యాపీగా చేసుకుంటూ వచ్చేస్తాను.